గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో సిపిగెట్కి సంబంధించిన రిజల్ట్స్ గురించి, రెస్పాన్స్ షీట్స్ గురించి, ఏమైనా అప్డేట్ గురించి సెర్చ్ చేస్తామని వెబ్సైట్లో సెర్చ్ చేసిన. యాక్చువల్గా మెయిల్ కూడా పెట్టిన, బట్ వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేరు. వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారంటే సైట్ని ఫాలో అవ్వండి, లేదంటే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి అని రిప్లై ఇచ్చారు. అంతే. నేను మెయిల్ పెట్టిన యాక్చువల్గా, ఎందుకంటే రేపు అసలు అందరి రిజల్ట్స్ వస్తాయా, ఓన్లీ ఫస్ట్ 2 days వాళ్ళే రిజల్ట్స్ వస్తాయా అని మెయిల్ పెట్టిన క్లారిటీ కోసం. 99% ఫస్ట్ 2 days వాళ్ళే రిజల్ట్స్ ఇస్తారు, ఎందుకంటే ఆగస్ట్ 6th నుంచి 11th వరకు జరిగిన వాళ్ళ రెస్పాన్స్ షీట్లు రావాలి. వాళ్ళ అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. మన క్వశ్చన్లు ఆన్సర్లు తప్పులు ఉంటాయి, అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మార్క్స్ యాడ్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలి. సో డైరెక్ట్ రిజల్ట్స్ అనేవి ఇయ్యరు. సో అది దాని గురించి మనం మెయిల్ పెడితే రిప్లై అట్లా వచ్చింది. బట్ వెబ్సైట్లో ఏమైనా అప్డేట్ ఉంటుందా అని వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్లో కొత్త అప్డేట్ వచ్చింది. సో దీని గురించి వీడియో తీస్తున్నా. ఏంటంటే దిస్ సైట్ విల్ బి అండర్ మెయింటెనెన్స్ ఆన్ 22nd August 2025 to 25 August. సో 22nd, 23, 24, 25 ఈ 4 days మనకి వెబ్సైట్ అనేది ఏముంటుంది, క్లోజ్ అవుతుంది అన్నట్టు. ఎందుకు క్లోజ్ అవుతుంది? సైట్ ఎందుకు ఓపెన్ కాదు అంటే మెయింటెనెన్స్ అంటే సైట్ అప్డేట్ చేస్తారు, సైట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేస్తారు, దానికి సంబంధించిన అప్డేట్స్ అది ఇది ఏమైనా డాటా ఉంటే దానికి సంబంధించి చూసుకుంటారు. అప్పుడు సైట్ ఓపెన్ కాదు. సో అది ఇంటర్నల్గా వర్క్ జరుగుతుంది వెబ్సైట్ గురించి, అందుకే ఆ సైట్ ఓపెన్ కాదు. ఓకే. సో అకార్డింగ్లీ చెక్ అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, డౌన్లోడ్ హాల్ టికెట్ సర్వీసెస్ TGCPGet అండ్ విల్ నాట్ బి అవైలబుల్ డ్యూరింగ్ దీస్ డేస్. 22 నుంచి 25 వరకు సైట్ బిజీ ఉంటుంది, సైట్ అనేది ఓపెన్ కాదు కాబట్టి. సో ముందు జాగ్రత్తగా ఎవరైనా మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ పోగొట్టుకుంటే, మీ దగ్గర లేకపోతే అప్లికేషన్ ప్రింట్అవుట్ క్లిక్ చేసి అప్లికేషన్ ప్రింట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ మీ హాల్ టికెట్, మీ సిపిగెట్ హాల్ టికెట్ మీ దగ్గర లేకపోతే ఎక్కడైనా మిస్ చేసుకుంటే సేఫ్టీ పర్పస్లా ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. PDF చేసుకొని పెట్టుకోండి మీ ఫైల్స్లలో, లేదంటే వాట్సాప్లో మీకే షేర్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసి పెట్టుకోండి. సో ఏంది, అప్లికేషన్ ప్రింట్అవుట్ ప్లస్ డౌన్లోడ్ హాల్ టికెట్ అప్లికేషన్ ప్రింట్అవుట్ మీ దగ్గర ఉండాలి, ఫ్యూచర్లో పనిచేస్తాయి. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఓకే, ఏం లేదు, ఇంతకు మించి ఏం లేదు. సైట్ బిజీ ఉంటుంది. ఆగస్టు 22 నుంచి 25 వరకు సైట్ ఓపెన్ కాదు. సో ఎవరైనా మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ కానీ డౌన్లోడ్ హాల్ టికెట్ చేసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చేసుకోరు. మళ్ళీ ఫ్యూచర్లో రిజల్ట్ వచ్చిన తర్వాత నా హాల్ టికెట్ లేదన్నా పోగొట్టుకున్నా అంటే ఏం చేయలేము. అందుకే ఇప్పుడే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి సేఫ్టీ పర్పస్లో PDF ఫోన్లో పెట్టుకోరు. మీ ప్రింట్అవుట్ తీసుకున్న హాల్ టికెట్ అప్లికేషన్ ఫామ్ పోయినా కూడా ఫోన్లో PDF చేసి పెట్టుకుంటే అది ఎప్పటికైనా అట్నే ఉంటుంది, ఆయన పనికి వస్తుంది కూడా. సో అది అప్డేట్. సో నేను కూడా ట్రై చేస్తున్నా, రిజల్ట్స్ గురించి అప్డేట్ ఏమన్నా వస్తుందా అఫీషియల్గా అని చూస్తున్నాను నేను. ఓకేనా, సో దాని గురించి ఏం అప్డేట్ రాలేదు. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంత డీటెయిల్డ్గా సిపిగెట్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా. కొంతమందికి సింపుల్గా అనిపించు కానీ చాలామందికి తెలియదు ఇన్ఫర్మేషన్. చాలామందికి ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందుకే పిన్ టు పిన్ ప్రతి చిన్నదానికి వీడియో చేసి ఎందుకు పెడుతున్నా అంటే అది చూస్తారు, తెలుసుకుంటారు, ఏమైనా సర్టిఫికేట్ లేకపోతే తీసుకుంటారు అన్న పర్పస్లో చేస్తున్నా. మీకు తెలీదు, వాట్సాప్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి, నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి, అండ్ ఫోన్ కాల్స్ కూడా. నేను 8886009724 వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి, ఫోన్లో చేయొద్దని చెప్పిన. కానీ ఫోన్లు కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు. నాకున్న ఒక్క ఫోన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, ఒక్క ఫోన్కి డైలీ మినిమం 20 కాల్స్ అని వస్తాయి. అది వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో 500-600 మెసేజెస్కి రిప్లై ఇచ్చిన నేను. ఆల్మోస్ట్ ఇంకెక్కువనే ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. డైలీ మినిమం 30-40 మెసేజెస్కి రిప్లై ఇస్తూనే ఉంటాను నేను. వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాయిస్ రికార్డ్ పెడతాను నేను. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ వస్తాయి, మెయిల్స్ కూడా వస్తాయి నాకు. వేరే స్టేట్స్ వాళ్ళు మెయిల్ పెడతారు, వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటాయి. మెయిల్స్కి రిప్లై చేయాలి, ఇన్స్టాలో రిప్లై చేయాలి, వాట్సాప్లో రిప్లై చేయాలి. యూట్యూబ్లో కూడా కామెంట్స్కి రిప్లై ఇస్తాను నేను 90%. సో ఎప్పుడో ఒక కామెంట్కి రిప్లై చేయాలని నెగిటివ్ కామెంట్స్, ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది, అసలు ఈ బ్రదర్కి ఇన్ఫర్మేషన్ తెలియదు అందుకే రిప్లై ఇస్తలేడు కామెంట్కి. నేను 2023 సిపిగెట్ 2024 సిపిగెట్ అయిపోయింది నాది. ఇప్పుడు 2025 త్రీ ఇయర్స్ నుంచి, ఈ ఇయర్ తోటి 3 years నుంచి నేను సిపిగెట్ గురించి ఇన్ఫర్మేషన్ పెడుతూనే ఉన్నా వీడియోలు. నాకు సిపిగెట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియకుండా నేను ఇదంతా వీడియోలు ఎందుకు వేస్తాను, ఇంత ఛానల్ ఎందుకు మెయింటైన్ చేస్తాను నేను? టైం లేక, చూసుకోలేక కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఓకేనా, మీరు నార్మల్గా వేరే ఛానల్స్ ఫాలో అవుతారు, వేరే ఛానల్స్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, గూగుల్ ChatGPT ఉంది, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను పెట్టే వీడియోలు నేను కూడా పెడతాను. ఓకేనా, సో కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేనంత మాత్రాన మీరు నన్ను నెగిటివ్ కామెంట్స్ పెడితే మాత్రం ఎట్లా అంటే చేసే ఇంట్రెస్ట్, వీడియోస్ చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో ఇది నా ఇంట్రెస్ట్ అంతే. PG అయిపోయింది, ప్రిపరేషన్లో ఉన్నాము, దాంతోపాటు ఛానల్ ఉంది కాబట్టి వీడియోస్ చేయాలి కాబట్టి చేస్తున్నా. ఇది నా ప్యూర్ ఇంట్రెస్ట్. సో అది అందుకే నెగిటివ్ ఏమనుకోకండి. మోస్ట్లీ నేను ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి, కామెంట్స్ కూడా అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ ఆ వాట్సాప్ మెసేజ్లలో కూడా అన్నిటికీ రిప్లై ఇస్తాను, ఇన్స్టాలో కూడా ఇస్తాను, మెయిల్స్ కూడా ఇస్తాను, అన్నిటికీ ఇస్తాను రిప్లై. బట్ ఎప్పుడైనా కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం ఉండండి. అండ్ వీడియోస్ అన్నీ చూడండి, వీడియోస్ అన్నీ చూస్తేనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీడియోస్లలో చెప్పిన డౌట్, వీడియోస్లలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ అడుగుతారు.
వీడియోలలో అంతా క్లారిటీగా చెప్పిన గ్యాప్ సర్టిఫికేట్ గురించి కానీ ఇంకా వేరే సర్టిఫికేట్స్ గురించి కానీ మళ్ళీ పర్టికులర్గా ఫోన్ చేసి వాట్సాప్లలో మళ్ళీ అవి అడుగుతారు. క్లారిటీగా వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అవి చూస్తే మీకే అర్థమైపోద్ది. ఓకేనా? మళ్ళీ సేమ్ డౌట్లు వీడియోలో చెప్పినా అడిగితే సో నేను చెప్పినా కదా మళ్ళీ ఇదే అడుగుతున్నారు ఏంది అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అర్థం కాని క్యాండిడేట్స్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు. నో ప్రాబ్లం, ఏం లేదు, ఫ్రీ ఉంటే నేను రిప్లై ఇస్తా. ఫోన్స్ కూడా 100 కాల్స్ మాట్లాడినా, లిటరలీ 100 కాల్స్ ఈ లాస్ట్ 1 month నుంచి వెళ్ళి 100sలో ఉన్నాయి కాల్స్ వచ్చినాయి. వాట్సాప్లో కూడా 100sలో ఉన్నాయి మెసేజెస్. అవన్నీ మీకు చెప్పలేదు నేను ఇంతవరకు. మొన్న ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదంతా చెప్తున్నా. ఇంత ఉంటుంది కాబట్టి ఇదంతా మీకు చెప్పలేను కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఇన్ని మెసేజ్లకు రిప్లై చేయాలి. వాట్సాప్లో, ఇన్స్టాలో, మెయిల్స్లో, యూట్యూబ్ కామెంట్స్లో ఇవన్నిటికి రిప్లై ఇచ్చే దాంట్లో కొంచెం లేట్ అవ్వచ్చు కొన్ని రిప్లైస్. దానికి మీరు నెగిటివ్గా థింక్ చేసుకోకండి. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటే యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలి, అది ఎడిట్ చేయాలి. మళ్ళీ వర్షాకాలం, ఇంటర్నెట్ చక్కగా ఉండదు, సిగ్నల్ రాదు, 4G వస్తుంది, 3G వస్తుంది, ఒక్కొక్కసారి 5G వస్తుంది, 4G వస్తుంది. ఈ పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది దీంతో. సో ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఓకే, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ ఆర్ కామెంట్. ఈ CP గట్ అయిపోయేంత వరకు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అంతే. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.